సుదర్శనుడికి గగన మండలంలో ఒక అద్భుత దృశ్యం కనబడిందిట. ఏవం ప్రవృత్తే సంగ్రామే దారుణే రోమహర్షణే, ఒళ్ళు గగుర్పొడిచేటటువంటి భయంకర సంగ్రామ సమయంలో ప్రాదుర్బభూవ సహసా, గగనంలో ఒక మహాద్భుతమైన తేజస్సు గోచరించింది. ఆ తేజస్సు ఎవరు అంటే దేవి సింహోపరిస్థిత, సింహవాహనయే అమ్మవారు గోచరించారు గగన మార్గంలో. ఆశ్చర్యచకితుడైపోయాడు ఒక్కసారి. అంటే ఇంతవరకు అదృశ్యంగా కాపాడుతూ వస్తున్నటువంటి అమ్మ ఎదురుగా ప్రత్యక్షమై గోచరించింది. నానాయుధధర, అనేక ఆయుధములున్నాయి. అనేక ఆయుధములున్నాయంటే అనేక హస్తములున్నాయి. పైగా రమ్య వరాభరణ భూషిత దివ్యాంబర పరిధాన మందార స్రక్సు సంయుత, దివ్యమైన వస్త్రములు ధరించున్నది, కల్పవృక్ష కుసుమాలను అలంకరించుకున్నది. అటువంటి ఆ తల్లిని చూసిన వెంటనే ఆశ్చర్యము ఆనందము ముప్పురుగొని ఒళ్ళు పులకించిపోయి ధనుర్బాణములు పక్కన పెట్టి రెండు చేతులు దోయిలించి ఆనందంతో బొంగురుబోయిన గొంతుతో అమ్మవారిని స్తుతిస్తూ పక్కన కాశీరాజుతో అంటున్నాడు, పశ్యరాజన్ మహాదేవీం ఆగతాం దివ్య దర్శనం. అదిగో చూడు, అమ్మ వచ్చింది, దివ్యమైన దర్శనాన్ని ఇస్తున్నది. దయాన్విత, ఆవిడ దయామయురాలు. అందుకే అనుగ్రహాయమే అనూనం, నన్ను అనుగ్రహించడానికై ప్రాదుర్భూత దయాన్విత. నిర్భయోహం మహారాజా, నేను నిర్భయుడను. తల్లి ఉన్నది, ఎందుకు మాటి మాటికి అమ్మ ఉన్నది అని అన్నానో ఇప్పుడు నీకు తెలిసింది కదా. చూడు, నువ్వు చూడు, మనం ధన్యులమైపోయాం. అంటే కాశీరాజు అంటున్నాడు, నీ తపస్సు ఎంత గొప్పదంటే నీ తప ప్రభావం చేత నేను శత్రువులు కూడా అమ్మవారిని చూడగలుగుతున్నామయ్యా, ధన్యులమయ్యాం అని. ఒక్కసారి అమ్మ దర్శనాన్ని చూసిన శత్రువులు కూడా ఆశ్చర్యచకితులైపోతున్నారు. వాళ్ళు కూడా ధనుర్బాణ ప్రయోగం మానివేశారట. అప్పుడు యుధాజిత్తు ఒక్కడే కొంచెం తేరుకుని మిగిలిన రాజులందరితో అంటున్నాడు, ఏదో ఇతను మాయ చేశాడు. సింహం మీద ఒక ఆడది కనిపించినంత మాత్రాన భయపడతారా? ఆడదానికి భయపడతారా? సింహానికి భయపడతారా? నిర్భయంగా మనందరం ఎదుర్కొందాం అని మళ్ళీ ధనుర్బాణాలు చేశాడు. అప్పుడు సుదర్శనుడు కూడా తాను ధనుర్బాణ ప్రయోగములు చేస్తున్నాడు అమ్మవారిని నమస్కరించి. ఇదంతా చూస్తున్న తల్లి కూడా యుద్ధంలో పాల్గొని తాను దివ్యములైన అస్త్రములన్నీ ప్రయోగించి శత్రుసేనలన్నింటినీ నశింపజేస్తూ ఉన్నది. యుధాజిత్తు శత్రుజిత్తు కూడా ఉభయులు కూడా ఆ యుద్ధంలో మరణించారు. మిగిలినటువంటి రాజులు ఇంకా పాదాక్రాంతులై శరణాగతులయ్యారు. అప్పుడు సుబాహువు ఇటువైపు సుదర్శనుడు కలిసి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. చాలా దివ్యమైన స్తోత్రం ఇది. నమో దేవ్యై జగద్ధాత్ర్యై శివాయై సతతం నమః, దుర్గాయై భగవత్యేతై కామదాయై నమో నమః, నమః శివాయై సాంచేతే విద్యాయై మోక్షదే నమః. దేవీ భాగవతంలో అమ్మవారి స్తోత్రములు అది పరిశీలిద్దామని కూర్చుంటే అదొక పెద్ద గ్రంథం అవుతుంది. ఒక్కొక్క స్తోత్రాన్ని వ్యాఖ్యానిస్తే అందులో ఎన్నో ఆంతర్యాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు చేసిన స్తోత్రంలో చివరికి సుబాహు అంటున్నాడు, అమ్మా ఈయన ఏదో నీ బీజాన్ని జపించి సిద్ధి పొందిపోయాడు కనుక నీ దర్శనం దొరికింది. నాకు ఏ బీజము రాదమ్మా, ఏమీ రాదు నాకు. బీజన్నతేన భజనం కిల వేద్మి మాతు జాతస్తవాజ్యమహిమా ప్రకట ప్రభావ. కేవలం ఈయన పక్షాన నేను ఉన్నందుకే నువ్వు నన్ను అనుగ్రహింపజేసావు. నాకు బీజము రాదు, నామము రాదు, ఏమీ రాదు. ఆ ఏమీ రాదు అని నమస్కరించే వారికి అమ్మ అన్నీ ఇస్తుందిట. అందుకే నమంత్రం నోయంత్రం తదిపజన జానే స్థుతిమహో నచాహ్వానం ధ్యానం. అమ్మ ఏమీ రాదమ్మా, మరి ఏమొచ్చురా అంటే నిన్ను ఆశ్రయిస్తే అదే శాంతికరము ఆనందకరం అనేది ఒక్కటే తెలుసు కానీ ఇంకేమీ తెలియదు అనే భావంతో కదా శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని ఆశ్రయించాలని మనకు బోధించారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏవం స్తుతా తదాదేవి ప్రసన్నవదనా శివ ఉవాచ రూపం దేవి వరం వరయ సువ్రత. సుబాహువుతో అంటోందిట. అంటే కాశీరాజు అయిన సుబాహువుతో, నేను చాలా సంతోషించాను నీ భక్తికి, నీకేదైనా వరం కావాలంటే కోరుకు ఇస్తాను అంటే గొప్ప మాట అంటున్నాడు ఇక్కడ. అమ్మ నువ్వు దర్శనమిచ్చావు, ఎంతకంటే వరమే ఉంటుంది తల్లి అన్నాడు ఇక్కడ. పైగా నాకు తెలుసు నీ దర్శనం ఎటువంటిదో. ఏకతో దేవలోకస్య రాజ్యం భూమండలస్య చ ఏకతో దర్శనం తేవై నచతుల్యం కదాచన. ఒకవైపు ఈ భూమండలంలో రాజ్యాధిపత్య భోగములు, ఇక దేవలోకాది దివ్యలోకముల్లో రాజ్యాధిపత్య భోగములు, ఇవన్నీ కలిపి ఒకవైపు పెట్టినా నీ దర్శనంతో ఇవేవి కూడా సరిపోవమ్మా, ఇవి అల్పములైపోతాయి. వీటన్నిటికంటే గొప్పది నీ దర్శనము అనగా దీని అర్థం ఏంటి?
ఇహలోక పరలోక సుఖములన్న ఒక చోట రాసి పూసినప్పటికీ కూడా అమ్మవారి అనుగ్రహం ముందు అల్పములే. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మవారి అనుగ్రహమే అన్నిటికంటే గొప్పది. స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి. బ్రహ్మలోకం మొదలుకొని భూలోకం వరకు సర్వలోక సుఖములన్నీ కూడా అమ్మవారి యొక్క అఖండానందం స్వాత్మానందం ముందు లవీభూత అల్పములే. అటువంటి సచ్చిదానంద స్వరూపు నా తల్లి. అందుకు నువ్వు దర్శనమిచ్చి ఇంకేం కావాలి? అయినా వరం కోరుకో, నువ్వు అడిగాక కోరుకోకుండా ఊరుకోకూడదు. నీ మాటను మేము తోసిపుచ్చినట్టు అవుతుంది. కనుకనే ఒక గొప్ప వరం కోరుకుంటున్నానమ్మా. తవ భక్తి సదా మెస్తు నిశ్చలాహ్యనపాయిని. నీ పాదపద్మములపై ఎడతగని వీడని భక్తి ఉండుగాక. ఇది అడిగాడు. ఇంకేం కావాలండి? అచల అనపాయని భక్తి, చెక్కు చెదరనిది ఎన్నడూ వీడనిది అయినటువంటి భక్తి కావాలి తల్లి అంటూ మరొక్క కోరిక, నా పట్టణంలో నువ్వు ఎప్పుడూ ఉండాలి, ఇది నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఏ పట్టణంలో? కాశీపట్నంలో. సుబాహు కోరుకుంటున్నాడు. అంటే ఆ తల్లి నీ మొదటి వరము తీరుతుంది, రెండో వరము తప్పకుండా తీరుతుంది అంటూ గొప్పగా చెప్తున్నది. రాజన్ సదా నివాసో మే ముక్తిపుర్యాం భవిష్యతి. ఈ ముక్తి పట్టణమైనటువంటి కాశీనగరంలో నా సదా నివాసం ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అంటే రక్షార్థం సర్వలోకానాం, సర్వలోకాల్ని రక్షిస్తూ ఉంటాను ఇక్కడుంటూ. ఎంతవరకు అంటే యావత్ తిష్టతి మేదిని, ఈ భూమి ఉన్నంత వరకు నేను కాశీక్షేత్రంలో ఉంటాను అని తల్లి చెప్పింది ఇక్కడ దుర్గమ్మ. అందుకే అమ్మవారు ఎప్పటి వరకు ఉంటారు? భూమి ఉండే వరకు. ఇప్పుడు ఉంది కదా భూమి, అమ్మవారు ఉన్నారు. ఉంటూ ఏం చేస్తారు? సర్వలోక రక్షార్థం, సర్వలోకాన్ని రక్షించడానికే నేను ఇక్కడ ఉంటాను అని చెప్పినది. అందుకే కాశీనగరంలో అమ్మవారు ఎప్పుడు ఉంటారు గనక ఎప్పుడు ఉన్న అమ్మవారిని ప్రార్థిద్దాం. అమ్మా, కాశీనగరం భవ్యమై శోభతో స్వచ్ఛంగా హాయిగా శివమయంగా శక్తిమయంగా హైందవ ధర్మంతో ప్రకాశిస్తూ ఎల్లవేళలా ఉండేలా చూడమ్మా అని కాశీలో ఉన్న దుర్గమ్మను మనం ప్రార్థిద్దాం. మన కంటికి అలాంటి కాశీ ఎప్పుడూ కనబడాలి అని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా భారతదేశమంతా భారతీయ సనాతన ధర్మం రక్షింపబడుగాక అని ప్రార్థన చేసుకుందాం. అమ్మ ఇక్కడ ఉంటానని చెప్పిన ఈ మాటలో ఉన్న విశేషం చూడాలి. అమ్మ శక్తిపీఠంగా ఎప్పుడూ ఉన్నది ఇక్కడ. అంతకుముందే దుర్గముడు అనేటువంటి అసురుని సంహరించి ఇక్కడికే వచ్చి ఉన్నది. కానీ ఇక్కడ విశేషించి వీరు ప్రార్థనతో ఉండమ్మా అంటే అర్థం ఏంటంటే మమ్మల్ని అందరినీ రక్షిస్తూ ఇక్కడ ఉండమ్మా అంటే ఉంటాను ఉన్నాను అని అమ్మ చెప్పినది. ఎంతవరకు అంటే భూమి ఉన్నంత వరకు అని అర్థం. అంటే భూమి ఉన్నంత వరకు భూమి ఎందుకు కనబడుతూనే ఉంటుంది. భూమి లేకపోయినా కాశీ ఉంటుందండి. అది ప్రత్యేకత. ఎలా ఉంటుంది అంటే కాశీ అనేది మనకు కనిపిస్తూ ఒక మట్టి భాగం, కానీ దీన్ని ఆవరించి ఒక మహాజ్యోతిర్మయమైన పంచక్రోశ విస్తీర్ణమయమైనటువంటి కాంతి మండలం ఉన్నది. అదే కాశీ. అక్కడ సర్వదేవతలు ఉన్నారు. సర్వదేవతాత్మకుడైన విశ్వనాథుడు ఉన్నాడు. శక్తి సహితుడే విశాలాక్షి సహితుడు ఉన్నాడు. ఇది ఎప్పుడూ ఉంటుంది. ఈ భూమి పోయినా ఆ తేజోమండలమైన కాశీ అలాగే ఉంటుంది. అందుకే ప్రళయాల్లో కూడా నశించని కాశీ అది. మళ్ళీ భూమి మొదలైనవి సృష్టింపబడ్డప్పుడు భూమి యందు ఆ తేజో భూమికి యథాతథంగా ఉంచబడుతుంది. అందుకే కాశీ ప్రళయాల్లో కూడా నశించకుండా ఉంటుందని చెప్తున్నారు. అటువంటి కాశీనగరానికి నమస్కారం. కాశీనగరంలో ఉన్న దుర్గాంబకు నమస్కారం. ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారు అనుగ్రహించారో అప్పుడు అంటున్నాడు సుదర్శనుడు, నిన్ను కోరుకోవడానికి ఏమీ లేదమ్మా, ఎందుకంటే నువ్వు నాకున్నావు, ఇంకేం కావాలి అంటే నువ్వు తిన్నగా అయోధ్యకు వెళ్ళు, నీ అయోధ్యలో నేను ఉంటాను, నన్ను ఆరాధిస్తూ ఉండు. నన్ను ఎవరైతే ఆరాధిస్తారో స్మరిస్తారో వారిని నేను ఏనాడు వదలను. అమ్మవారు చెప్పినటువంటి గొప్ప మాట ఇది. అందుకే నా భక్తులు ఎప్పుడూ నశించరు చెప్పినది ఆ తల్లి. తవ ప్రతిజ్ఞ మద్భక్తాననశ్యంత్యపి క్వచిత్ ఇది సంచింత్య ప్రాణాన్ సంధారయామ్యహం అని భక్తుడు అంటాడు. అమ్మా, నీ ప్రతిజ్ఞ ఏమిటంటే నా భక్తుడు ఎప్పుడు చెడడు అనేది. ఆ ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకుని నేను బ్రతుకుతున్నానమ్మా అన్నాడు భక్తుడు. ఎంత గొప్ప మాట చూడండి. అమ్మ ప్రతిజ్ఞను ఎప్పుడు మనం మరువరాదు. స్మరణీయా సదాహంతే పూజనీయా ప్రయత్నత. నన్ను ఎవరైతే నిరంతరం స్మరిస్తూ పూజిస్తూ ఉంటారో వారికి శం విధాస్యామి అనగా శుభమును శాంతిని కలిగిస్తాను. నన్ను నిత్యం అర్చించాలి. విశేషించి అష్టమ్యాంచ చతుర్దశ నవమ్యాంచ విశేషత. అష్టమి నాడు, చతుర్దశి నాడు, నవమి నాడు మమ పూజ ప్రకర్తవ్య. నా పూజ చెయ్యాలి, విధి అది. అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథుల్లో ఈ 3. ఇవి కాక మరో 2 మనం కలుపుకుంటే పూర్ణిమ అమావాస్య అవుతాయి. 5ంటిని కలిపి పంచపర్వములు అని అంటారు. నిత్యము మామూలుగా ఆరాధన చేస్తూ పంచపర్వాల్లో విశేష ఆరాధన చేయాలి. అది దీని యొక్క అమ్మ భక్తులైన వారు మాత్రం పంచపర్వములు యందు విశేష ఆరాధన చేయాలి. ఇది అమ్మ చెప్తున్నది. పైగా అర్చా మదీయా నగరే స్థాపనీయా త్వయానగా, నీ నగరంలో నా అర్చని స్థాపించు.
అంటే నన్ను అర్చించేటటువంటి విధానాన్ని నువ్వు ప్రతిష్ఠ చెయ్యు, అక్కడ నిరంతరం అర్చన చెయ్యి. విశేషించి శరత్కాలే మహాపూజ కర్తవ్య మమ సర్వదా, శరత్కాలమునందు నా ఆరాధన చెయ్యు. అది ఎలాగా? నవరాత్ర విధానంతో భక్తిభావయుతేనచ అంటూ అమ్మవారు తనకిష్టమైన మాసములు ఏంటో చెప్తున్నది. చైత్రే అశ్వినే తథా ఆషాఢే మాఘే కార్యో మహోత్సవ. మహోత్సవంగా నన్ను ఆరాధించవలసినటువంటిది 4 నెలల్లోనూ. ఒకటి చైత్రమాసము, దీన్నే మనం వసంత నవరాత్రులు అంటాం. అశ్వినే, ఇది శరన్నవరాత్రులు. ఇవి కాక మరో 2 చెప్తున్నది అమ్మ నవరాత్రులు, ఆషాఢము మాఘము. శ్రీ విద్యా సంప్రదాయంలో ఆషాఢంలో వచ్చేటువంటి పాడ్యము నుంచి వరుసగా 9 రోజులు వారాహి నవరాత్రులు అని చెప్పబడితే, మాఘమాసంలో పాడ్యము నుంచి శ్యామలా నవరాత్రులు అని చెప్పబడతాయి. కానీ ఇక్కడ శ్రీ విద్య పేరు చెప్పలేదు, కానీ అమ్మవారు ఈ 4 నవరాత్రులను చెప్తున్నది. ఈ 4 మాసములు అమ్మవారి ఆరాధనకి విశేషమైనవి అని చెప్తున్నారు. ఆ 4ంటిలో కూడా నవరాత్రే మహారాజా పూజాకార్య విశేషత, నవరాత్రి పూజలు చెయ్యు. పైగా కృష్ణపక్ష చతుర్దశి నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది మళ్ళీ చెప్తున్నది. కృష్ణపక్షే చతుర్దశ్యాం మమ భక్తి సమన్వితై కర్తవ్యాన్ నృపశార్దూలా తథా అష్టమ్యాం సదాబుధై. ఈ కృష్ణపక్ష చతుర్దశి అష్టమి మళ్ళీ వీటిని నొక్కి వివరించింది. అంటే అష్టమి 2 పక్షముల్లో శ్రేష్టం, కానీ కృష్ణపక్షంలో అష్టమికి మరింత ప్రసిద్ధి, చతుర్దశికి కూడా మరింత ప్రసిద్ధి అని వివరిస్తున్నది. ఎప్పుడు అమ్మవారు వీరు ప్రార్థన చూసి అనుగ్రహించారో, వీరు నమస్కరించారు, అంతర్ధానమైంది తల్లి. అప్పుడు రాజులందరూ వచ్చి సుదర్శనుడిగా నమస్కారం చేసేట. ఇక నుంచి ఈ రాజులందరూ నీకు సామంతులు, నువ్వు మాకు చక్రవర్తి. వారంతటా వారే వచ్చి పాదాక్రాంతులు అయ్యారంటే ఇది అమ్మ అనుగ్రహం అండి. ఇతరు వెళ్ళి ఒక్కొక్కరికి జయించవలసిన అవసరం లేకుండా అందరూ అక్కడే నిలబడి ప్రతాపం చూసి ఇతని పాదాలను ఆశ్రయించారు. గొప్పవాడివయ్యా, త్వమస్మాకం ప్రభు శాస్త, నువ్వు ఇక నుంచి మమ్మల్ని శాసించే ప్రభువివి. సేవకాస్తే వయం సదా, నీకు మేము సేవకులము. కురు రాజ్యం అయోధ్యాయ, నువ్వు అయోధ్యని చేరుకుని ఇంక పాలన చేయి. ఎందుకంటే అయోధ్యలో పాలించే శత్రుజిత్తు ఇక్కడే సంహరింపబడ్డాడు. ఇప్పుడు తిరిగి నువ్వు అయోధ్యకు చేరి మమ్మల్ని అందరినీ పాలించు. ఎందుకంటే నీ రుణం మేము తీర్చుకోలేం, నీకు ఎంత సేవ చేసినా కూడా రుణం తీర్చుకోలేం. ఎందుకంటే త్వత్ప్రసాదాదృష్టా విశ్వేశ్వరీ శివ, నీ అనుగ్రహం చేతను మేము ఇవాళ అమ్మవారిని చూడగలిగాం. ఆదిశక్తిర్భవానీ సా చతుర్వర్గ ఫలప్రద, ధర్మ అర్థ కామ మోక్షములు 4 ఇవ్వగలిగేటువంటి అమ్మవారు. 4 ఇస్తుందిట తల్లి. అందుకే అమ్మవారి భక్తులకు 4 లభిస్తాయి. ఆ కారణం చేతనే భుక్తి ముక్తి 2 ఇస్తున్నది అన్నారు ఆ తల్లిని. భుక్తి అన్నప్పుడు లోకముల్లో దొరికే సుఖములు భుక్తి, వీటికి అతీతమైంది ముక్తి. 2 ఇవ్వగలిగింది అమ్మవారి ఉపాసన. అంతేగాని మోక్షమే ఇస్తాను కానీ భోగం ఇవ్వనంటాయట కొన్ని మంత్రములు. కొన్ని మంత్రములు మేము భోగం ఇస్తాం కానీ మోక్షం ఇవ్వలేమంటారట. 2 ఇస్తానని చెప్పేది అమ్మ మంత్రం. ఇది అమ్మ యొక్క విశేషమైనటువంటి ఉపాసన వైభవం. దీన్ని చెప్తున్నది శాస్త్రం. ధన్యస్త్వం కృతకృత్యోసి బహుపుణ్యో ధరాతలే, ఈ భూమి యందు నువ్వు ధన్యుడువు కృతకృత్యుడువు. అయితే మాకు కుతూహలం కలుగుతుంది, నువ్వు ఇంత అనుగ్రహం ఎలా పొందగలిగావు? మాకు తెలిసి నువ్వు ఇంకా పూర్తిగా ఎదగకుండానే తండ్రిని కోల్పోయి ప్రాణాల అరచేత్తో పట్టుకున్నటువంటి తల్లితో పాటు పారిపోయి అడవిలో తలదాచుకున్నావు. ఇంత గొప్పవాడు ఎప్పుడయ్యో? ఈ ప్రతాపము, ఈ ఆయుధములు, ఈ దివ్యశక్తి నీకు ఎలా లభించింది? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం. అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిని నీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే అప్పుడు చెప్తున్నాడు ఈయన అమ్మవారి తత్వాన్ని. ఆ తల్లి గురించి చెప్పమని మీరు అడుగుతున్నారు, కానీ అమ్మ గురించి తెలుసుకోవడం కానీ చెప్పడం కానీ ఎవరి వల్ల సాధ్యం కాదు. బ్రహ్మాదయో నజానంతి, బ్రహ్మాది దేవతలు కూడా ఆ తల్లి యొక్క తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకొనలేరు, చెప్పలేరు. ఆరాధించి అనుగ్రహం పొందగలమే తప్ప అర్థం చేసుకుని చెప్పలేము. ఇది అమ్మ యొక్క తత్వం. అంతే. ఆవిడ గురించి చెప్పలేమనేదే చెప్పగలం, ఇంకేం చెప్పగలం ఆ తల్లి గురించి అంటున్నాడు. పైగా సర్వస్య ఆద్య, ఆవిడ ఆద్య, ఆవిడే మహాలక్ష్మి అన్నాడు. ఇక్కడ ఆద్యాశక్తికి మహాలక్ష్మి అని పేరు, ఆద్యాలక్ష్మి అని పేరు. ఇది మనకి సప్తశతి పారాయణ చేసినప్పుడు మూర్తిత్రయ రహస్యంలో కూడా కనబడుతుంది మనకి, ఇక్కడ మూర్తి రహస్యంలో. అందుకు ఆదిశక్తికి ఆద్యాలక్ష్మి అని పేరు. ఈ ఆద్యాలక్ష్మియే లక్ష్మీ దుర్గా సరస్వతి అనేటువంటి రూపములతో ప్రకాశిస్తున్నది. సర్వదేవతా రూపములు ఆ తల్లి యొక్క స్వరూపములే. అయితే ఆవిడ నిర్గుణ పరమాశక్తి, ఆ పరమశక్తి నిర్గుణతత్వముగా ఉన్నది. ఆవిడ స్వతసిద్ధంగా నిర్గుణురాలు, నిర్గుణమైన పరబ్రహ్మము. కానీ నిర్గుణ సర్వదా జ్ఞాతం అశక్య యోగిభిన్ నృప, యోగులకు కూడా నిర్గుణతత్వం అంతుపట్టదు సుమ. అందుకే సగుణ సుఖసేవ్య, ఆవిడ యొక్క సగుణ స్వరూపమే సుఖముగా సేవించడానికి ఉంటుంది. అంటే అనుకూలంగా ఆరాధించడానికి యోగ్యమైనది అమ్మ యొక్క సగుణతత్వం. అందుకే దానికి సుఖసేవ్య అని పేరు చెప్పారు ఇక్కడ. సగుణ సుఖసేవ్యాయ చింతనీయ సదాబుధై,
అందుకే వివేకం కలిగినటువంటి విజ్ఞులు అమ్మ యొక్క ఆ సగుణ తత్వాన్ని లీలల్ని నిరంతరం చింతన చేయాలి. దీనివల్లనే వాళ్ళు ధన్యులవుతారు అని చెప్తూ తాను ఏ విధంగా అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడు ఏడో చెప్తున్నాడు. బాల్యంలో అలా చేరి నేను అమ్మ బీజాక్షరాన్ని జపించడం మొదలుపెట్టాను. అది ఎలాగూ అది జపించాలని నీకు ఎందుకు అనిపించింది అంటే నేను సమాధానం చెప్పలేనన్నాడు. వాళ్ళు క్లీబా అంటే ఈయన క్లీమ్ అని అనాలి ఎందుకు అనిపించిందండి అంటే అదే భగవత్ ప్రేరణ. అమ్మ అనుగ్రహించదలచుకుంటే తానే పలికిస్తుంది. అలా అమ్మ అనుగ్రహం వల్ల నేను జపించగలిగాను, కానీ నేను జపించడం వల్ల అమ్మ అనుగ్రహం పొందిందని నేను అనను అన్నాడు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మనం భగవంతుడి దయ ఉంటే కానీ భగవంతుడిని ఉపాసించలేము, మీరు తెలుసుకోవాలి. ఉపాసించే దయ పొందడం ఒకటి, దయ ఉంటే కానీ ఉపాసించలేము. దయ వల్ల ఉపాసన, ఉపాసన వల్ల దయ. ఏది చెప్పగలమండి? విత్తనం వల్ల చెట్ట, చెట్టు వల్ల విత్తనం, అలా ఉంటుంది. ఇక్కడ అమ్మ దయ ఉండాలి. అది ఉంటేనే అమ్మ వాడిని దగ్గరికి తీసుకుందాం అనిపిస్తేనే బుద్ధి పుట్టిస్తుంది. ఇది తెలుసుకోవాలి. లేకపోతే అందరు లేరు లోకంలో, అందరూ అమ్మను ఆరాధిస్తున్నారా? ఆరాధించాలని బుద్ధి ఉందా? బుద్ధి ఉన్న వాళ్ళందరికీ కూడా బుద్ధి నిలబడుతుందా? అందుకే ఆ తల్లి యొక్క అనుగ్రహం, ఆ అనుగ్రహం వల్లనే నేను చేయగలిగాను, అమ్మ అనుగ్రహాన్ని పొందగలిగాను. దివారాత్రం భక్త్య, నేను దివారాత్రములు అదే జపం చేశాను. జపం చేస్తున్నప్పుడు నాకు ఎందుకో తెలియదు ఒక ఆదర బుద్ధి కలిగింది. ఆ జపంతో ఒక ఆనందం లభిస్తుంది. తర్వాత నాకు ఋషుభిక్కచ్చమానాస, ఋషులు ఆ తల్లి తత్వాన్ని వివరించారు. అప్పుడు జ్ఞాత అంబిక శివ, అప్పుడు అమ్మవారంటే ఏంటో తెలిసింది నాకు. క్రమం చూడండి, అమ్మ అనుగ్రహం వల్ల జపం చేయడం మొదలుపెట్టాను. జపించిన అమ్మ ఏమిటో ఋషులు తెలియజేశారు. అంటే మనం ఆరాధన చేస్తూ ఉంటే ఆరాధిస్తున్న తత్వం ఏమిటో అమ్మవారే గురువుల ద్వారా తెలియజేస్తారు. అది దీని యొక్క విశేషం. ఆ విధంగా నేను తెలుసుకున్నాను. తెలిసిన దగ్గర నుంచి నాకు పరమయా భక్త్యా, అమ్మపై పరమభక్తి లభించింది, అనన్య భక్తి లభించింది. ఈ విధంగా అమ్మపై జ్ఞానం కలిగి, జ్ఞానం వల్ల భక్తి పెరిగి, ఆ భక్తితో నిరంతరం దివారాత్రం స్మరామి. ఎంత గొప్ప మాట అండి! ఇవేం పైపైన చెప్పడమా? పగలు రాత్రి అమ్మను స్మరిస్తూనే ఉన్నాను. ఈ స్మరించేటప్పుడు పరమయా భక్త్యా, పరమమైన భక్తితో స్మరిస్తున్నాను అని, ఇదొక్కటే నాకు చేతనేది. ఈ విధంగా నేను అమ్మ అనుగ్రహాన్ని పొంది ఆరాధన చేస్తున్నాను అని చెప్పి వారినందరినీ వీడ్కొలిపి తాను తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు. అయోధ్యకు చేరుకోగానే అక్కడ ఒక తల్లి ఉంది. అప్పటికి మర్చిపోయామా? ఎవరావిడ? శత్రుజిత్తు యొక్క తల్లి, యుధాజిత్తు యొక్క కూతురు, ఈయనకి సవతి తల్లి ఆమె ఉన్నది. ఆమె భయచకితురాలైంది. అప్పటికే వార్త తెలిసింది, తన పుత్రుడు మరణించాడు, తన తండ్రి మరణించాడని తెలుసుకున్నది. వీళ్ళొచ్చి ఏం చేస్తారో భయం. ఎందుకంటే తన తండ్రి ఆమెను బ్రతకనివ్వలేదు, వెంటబెట్టాడు. ఇప్పుడు నన్ను వీళ్ళు ఏం చేస్తారో అని భయపడింది. కానీ తిన్నగా వెళ్ళి ఈ కొడుకు అనగా సవతి కొడుకు వెళ్ళి పాదాల మీద పడ్డాట. తల్లికి ఆశ్చర్యచకితురాలైంది. పడగానే అంటున్నాడు, దాసోస్మి తవ భో మాత, అమ్మా నీకు నేను దాసుడను. నీ పుత్రుడు మరణించాడు, నీ తండ్రి మరణించాడు, కానీ దానికి నేను నిమిత్తము కానమ్మా. నాకు వారిపై ఇసుమంత కూడా శత్రుతాభావము లేదు. వారు దెబ్బతినాలని నేను మనస్సులో కూడా అనుకోలేదు. వారు నాపై తలబడ్డారు. ఆ తలబడినప్పుడు ఆ దయామైన అమ్మవారు వారిని సంహరించారు. నీకు తెలుసో లేదో కానీ వాళ్ళ భాగ్యవశాత్తు అమ్మవారి చేతిలో సంహరింపబడ్డారు. ఇంతే చెప్పాడు ఇక్కడ. పైగా సుఖము దుఃఖము అనేటువంటివి మన ప్రయత్నాల వల్ల రావు, ఒకప్పటి మన పనుల వల్ల వస్తాయి. ఈ మాట చాలా తెలుసుకోవాలి. మన ప్రయత్నం కాదు అంటే మన వల్ల కాకపోతే ఎవరి వల్ల వస్తున్న సుఖ దుఃఖాలు? ఒకప్పుడు మనం చేసిన వాటి వల్లే. ఇప్పటి ప్రయత్నాల వల్ల కావవి. కొందరు అజ్ఞానం చేత దుఃఖం కలిగినప్పుడు దాని యొక్క స్వరూపాన్ని, అది ఎందువల్ల కలిగిందో విచారణ చేయకుండా దుఃఖంలో ఎక్కువ దుఃఖపడిపోతారు, సుఖంలో ఎక్కువ సుఖపడిపోతారు. అంటే దీని అర్థం ఏంటి? సుఖాలు కలిగినప్పుడు పొంగిపోవడం, దుఃఖాలు కలిగినప్పుడు కృంగిపోవడం చేస్తూ ఉంటారు. కానీ ఒక్కడు తెలుసుకుంటే రెండిట్లోనూ చలించకుండా ఉండే స్థితి వస్తుంది. నిజానికి గీతాబోధ ఇప్పటికి చాలాసార్లు జరిగింది. గీత అంటే తత్వబోధ, సత్యబోధ. అది ఇప్పటివరకు సుదర్శనుడు అనుభవంతో చేస్తూనే ఉన్నాడు. జాగ్రత్తగా విన్నవాళ్ళు పట్టుకోవచ్చు. ఎలా మాట్లాడుతున్నాడు, శత్రుతాభావం ఇసుమంత కూడా లేకుండా. పైగా అపకారికి ఉపకారం చేయడం అంటే ఏమిటో ఇక్కడ తెలియాలి. అమ్మా దైవాధీనం ఇదం సర్వం నాత్మాధీనం కదాచన. సర్వము దైవాధీనమే కానీ నా ఆత్మాధీనం అంటే అర్థం తనకు అధీనం ఏమీ లేదు, అంత దైవాధీనమే. అందుకే శోకాన్ని వదిలే. ఒక్కడు గుర్తుపెట్టుకో, నువ్వు నేను అందరం కూడా కర్ర చెక్కతో చేయబడ్డ బొమ్మలమమ్మ. గొప్ప మాట ఇక్కడ. యథా దారుమయీ యోషా నటాధీనా ప్రతిష్టతే. కర్రతో చేసినటువంటి ఒక స్త్రీ శిల్పం, దాన్ని తాడు కట్టి ఆడించేవాడు ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది. అలాగే మనందరం కూడా స్వకర్మ వశగోదేహి, కర్మ అనే తాడు కట్టి ఆడిస్తూ ఉంటుంది దైవం. ఇది తెలుసుకో. పైగా నేను అరణ్యాలకు పోయి దుఃఖపడ్డాను
అని నువ్వు ఎప్పుడు అనుకో. నేను అరణ్యాలకు వెళ్ళేనే కానీ దుఃఖపడలేదమ్మా. ఎప్పుడైతే నా తండ్రి మరణించాడో నా తల్లి దిక్కులేనిదై నాతో పాటు భయంతో చేరిపోయింది అక్కడికి. కానీ అక్కడ నేను ధన్యుణ్ణయ్యాను. కారణం, నేను, నా తల్లి, మంత్రి అయిన విదల్లుడు, మా ముగ్గురం కూడా అక్కడున్న ముని చేత కాపాడబడ్డాం. భరద్వాజ ముని వాళ్ళ దగ్గర మేము ఉండడం వల్ల సత్సంగం యొక్క ప్రభావం ఏంటో తెలిసింది. ఇక్కడ చూడండి, ఇందులో మనం గమనించవలసింది ఏమిటంటే ముందు సత్సంగం. సత్సంగం యొక్క ప్రభావం చేతనే లోపలున్న ఉత్తమ సంస్కారములు జాగృతి అవుతాయి. అందుకు సత్సంగం వల్లనే ఈయనకు ఆ సంస్కారములు జాగృతి అయ్యాయి. అమ్మ బీజం లభించింది. క్రమక్రమంగా వారి దగ్గర విద్య నేర్చుకున్నాడు. అన్నిటికీ ప్రధానమేమిటి? సత్సంగం. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే భక్తికి కానీ జ్ఞానానికి కానీ ముఖ్యం సత్సంగం. అందుకే ప్రయత్నపూర్వకంగా మానవుడు సత్సంగానికే వెళ్ళాలి. భగవంతుడిని దూరం చేసే వ్యక్తులతో తిరుగుతుంటే మనం కూడా భగవంతుడికి దూరం అయిపోతాం. అందుకే సత్సంగం గొప్పది. దానికోసం తదేవ సాధ్యతాం అని 2 మార్లు చెప్తాడు నారద మహర్షి భక్తి సూత్రాల్లో. అందుకే మానవుడు ప్రయత్నపూర్వకంగా చేయవలసిన పని ఏమిటి అంటే సత్సంగాన్ని సాధించాలి, ప్రయత్నపూర్వకంగా సాధించాలి. ఎక్కడ సత్సంగమో దాన్ని పట్టుకోవాలి. అది నాకు లభించింది. పైగా నేను ఈ రాజ్యభోగాలు ఏనాడు కోరుకోలేదు. మా అమ్మ వాళ్ళు ఆశీర్వదిస్తే అన్నదే తప్ప మా అమ్మ కానీ నేను కానీ ఈ రాజ్యభోగాలు కావాలని ఎప్పుడూ అనుకోలేదు, ఇప్పుడు అనుకోవడం లేదు. అన్నిటికంటే గొప్పది ఏమిటంటే అక్కడ మేము పళ్ళు నివ్వరి ధాన్యము తింటూ బతికేమే, అప్పుడు పొందిన ఆనందం రాజ్యభోగం కంటే గొప్పదని నాకు తెలుసమ్మా అంటున్నాడు. ఇక్కడ చూడండి విశేషం. అందుకే పోషిత ఫలనేవారై వయం తత్ర స్థితాస్త్రయ. మేము ముగ్గురం కూడా, అంటే నేను, నా తల్లి, మంత్రి, మేము ముగ్గురం కూడా అక్కడ ఫలముల చేత నివ్వరి ధాన్యముల చేత పోషింపబడ్డాం. దుఃఖన్నమే తదా హ్యాసీత్ సుఖన్నాద్య ధనాగమే. అప్పుడు నాకు దుఃఖము లేదు, ఇప్పుడు రాజ్యం వచ్చింది కనుక ప్రత్యేక సుఖము లేదు అన్నాడు. ఇక్కడ ఇది కూడా సుఖదుఖాల్లో సమంగా ఉండడం అనే భక్తుడి స్థితిని చూపిస్తున్నది. అందుకే భగవద్గీత బోధగా చెప్పినదంతా ఇక్కడ ఉదాహరణగా మనకు కనబడుతున్నది. ఇక్కడ నాకు వైరము లేదు, మాత్సర్యము లేదు. నా రాజ్యాన్ని నా తమ్ముడు అనుభవిస్తున్నాడు కదా అనేటువంటి ఒక వైరభావం కానీ మాత్సర్యభావంగా నాకు కలగలేదు. నీవార భక్షణం శ్రేష్టం రాజభోగాత్పరంతపే తదాశీ నరకం యాంతి నా నీవారాసన క్వచిత్. ఒక్క మాట చెప్పనా, ఆ అరణ్యాల్లో ఉంటూ ఆ నీళ్లు పళ్ళు ధాన్యము తింటూ బ్రతకడం అది గొప్పది, ఈ రాజ్యభోగం కాదు. ఎందుకంటే అవి తింటూ బ్రతికేవాడు నరకానికి వెళ్ళడు, రాజ్యభోగం అనుభవించేవాడు నరకానికి వెళ్ళి తీరతాడన్నాడు. గొప్ప విషయం. ఎందుకంటే రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఎంతో కొంత తప్పనిసరి, కొన్ని చేయక తప్పదు. వాడి ఫలితంగా నరక దర్శనమైనా తప్పదు. ఎంత గొప్ప రాజుకైనా ధర్మరక్షణ కోసం చేయవలసినటువంటి యుద్ధాదుల ప్రభావం వల్లనైనా కాసింతైనా నరక దర్శనమైనా తప్పదు. అందుకు రాజ్యభోగం కంటే గొప్పది వనవాసము. అంటే అన్నాళ్ళు సాధన వల్ల అతనికి ఆ శాంతం అంటే ఏంటో తెలిసింది. అందుకు చెప్తున్నాడు ఇక్కడ. ఒక్క మాట నాకు అనిపిస్తున్నది చెప్తున్నాను తల్లి. పైగా ఈ తల్లితో చెప్తున్నాడు, సభంతా వింటోందండి. అందుకు చెప్తున్నాడు. ఎందుకంటే మానవుడికి శరీరం లభించింది ఎందుకంటే ధర్మాచరణకి. అంతేగాని ఎంతకంటే గొప్పగా సుఖపడతామేమో దానికి మార్గాలు వెతుక్కుందాం, అందుకు పుట్టలేదు ఈ దేహం అన్నాడు ఇక్కడ. గొప్ప మాట. సుఖంతో భోగాలు అనుభవించడానికి ఇవ్వలేదు భగవంతుడి ఈ దేహాన్ని. అందుకే ధర్మశాచరణం కార్యం. ధర్మం ఆచరించడమే కర్తవ్యము, కార్యము. అది ఎలాగ ఆచరించాలి? ఇంద్రియాలను నిగ్రహించుకుని ఆచరించాలి. ఇది నిజానికి జీవితం అంటే ఏమిటి, ఎలా ఉండాలనే దాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే ధర్మాన్ని ఇంద్రియ నిగ్రహాన్ని పక్కన పెట్టి ఏది సంపాదించుకున్నా అది నరకం వ్రజేత్, నరకానికి తీసుకెళ్తుంది సుమా. నరకము అంటే దుఃఖం అని అర్థం. అందుకని తిన్నగా వెళ్ళి నరకంలో పడతాడని కాదు. నరక శబ్దానికి అర్థమే నరాన్ క్రందయతే ఇది నరకం, నరుల్ని ఏడిపించున్నది అని అర్థం. దేనివల్ల మనం ఏడుస్తామో అదే పెద్ద నరకం. అలా నరకాలకు ఇవ్వడానికి ఒక లోకం దాకా అక్కర్లేదు, ఈ లోకంలోనూ ఉన్నాయి. అది దుఃఖం అనేది ఎక్కడ అనుభవించినా నరకమే. అలా నరకాలకి ఏదయ్యా కారణము అంటే ధర్మమాచరించడానికి ఇవ్వబడిన దేహాన్ని దానికి వినియోగించకుండా సుఖం కోసం ప్రయత్నం చేస్తే ఆ దుఃఖానికే హేతు అవుతుంది. ఒక్క మాటలో ఎంత చెప్పాడు చూడండి. పైగా మనుష్య జన్మ దొరకడం ఎంత దుర్లభమో తెలుసుకుంటే ఇది దొరికాక దుర్వినియోగం ఎవడు చేసుకుంటున్నాడు? గొప్ప మాట ఇక్కడ. ఇంత దేహం దొరికాక కూడా దుర్వినియోగం చేసుకున్నాడంటే అవివేకి. ఎందుకంటే మనుష్య జన్మ దొరకడమే దుర్లభము. అందున మానుష్యం దుర్లభం మాతః ఖండేస్మిన్ భారతే శుభే. గొప్ప మాట ఇక్కడ. మనుష్య జన్మ దొరకడం మహాకష్టం, అందులో భరతఖండంలో మానవుడిగా పుట్టడం గొప్ప అదృష్టం. అందుకే ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా ఎన్ని భోగాలున్నా యోగ భూమి అయిన భారతదేశంతో సమానమైనది మరొకటి లేదు అని ఈ దేవీ భాగవతం చెప్తున్నది, ఆ కృష్ణ భాగవతం చెప్తున్నది. అది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం.
ఈ విధంగా మానుష్యం దుర్లభం మాతః ఖండేస్మిన్ భారతే శుభే ఆహారాది సుఖన్నూనం భవేత్ సర్వాస్యోనుషు. గొప్ప ఆహారం సంపాదించడం, గొప్పగా సుఖపడడం సృష్టిలో పుట్టిన ప్రతి జంతువు చేస్తుంది ఆ పని, ఇంకేమున్నదండి ఇక్కడ. అందుకే ఈ భారత భూమిలో పుట్టడం, ఇక్కడ ధర్మ సాధన చేయడం, ఇది నీకు వివేక వైరాగ్యాలు కలిగితే మోక్షం వస్తుంది, లేదా స్వర్గాది సుఖాలైనా ఇస్తుంది. అలాంటి దివ్యమైనటువంటిది ఈ భూమి. కనుక తల్లి ఇలాంటి భూమిలో పుట్టి ధర్మాచరణ కోసం వినియోగించాలంటూ మేము అక్కడ జీవించిన వారం తప్ప రాజ్యభోగం కోసం జరగలేదు. ఇదంతా కూడా అమ్మలీలగా జరిగినది అని ఎప్పుడైతే ప్రార్థన చేసి చెప్పాడో అప్పుడు ఆ తల్లి అందిట, నువ్వు చెప్పినది 100కు 100 రూపాయలు నిజం నాయన. నేను ఏనాడు నా పుత్రుడు రాజ్యం పొందాలని అనుకోలేదు. ఆ మాటకొస్తే మా నాన్నకి నేను ఎన్ని మార్లు చెప్పాను, న్యాయప్రకారంగా సుదర్శనుడే రాజు కావాలి, నువ్వు ఎదుర్కొంటున్నావు తప్పు అని. కానీ మా నాన్న నన్ను కూడా కాదని నతం వారయితం శక్తా, నేను ఎంత చెప్పినా అతడు వినలేదు, అతన్ని అడ్డగించలేకపోయాను. దానితో అతడు నా మాటని కాదని అపరాధం చేశాడు. ఆ అపరాధాన్ని నువ్వు నీ తల్లి మన్నించాలి. నాకు నువ్వొకటి శత్రుజిత్ ఒకటి కాదు, ఏదేమైనప్పటికీ కూడా ధర్మానికి జయమవుతుంది అనే మాట సత్యమైంది. అధర్మ మార్గంలో వెళ్ళినటువంటి మా తండ్రి వాడు నశించడమే కాకుండా నా పుత్రుని కూడా నశింపజేయడం జరిగింది. కనుకనే ఇప్పుడు చెప్తున్నా, కురు రాజ్యం మహాభాగా ప్రజాపాలయ సువ్రత. నీ ధర్మం నువ్వు పాటించాలి. ఇక్కడ అరణ్యం గొప్పగా ఉందే నువ్వు వనవాసానికి వెళ్ళిపోతే తగదు నాయనా, నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు పాటించాలి ఇక్కడ. అందులో నీలాంటి వైరాగ్యవంతుడు పాలన చేస్తే ఇంకా ధర్మం బాగుంటుంది. చూడండి ఇక్కడ. అంతేగాని పాలకుడైన వాడికి భోగకాంక్ష ఉంటే అధర్మం చేయడానికి వెనకాడు. అందుకే కథను ఆగి మరీ ఎందుకు చెప్తున్నాము అంటే ఎన్ని తెలుసుకోవాలో. అందుకే బాల్యం నుంచి ఇలాంటి కథలు చెప్పి వైరాగ్య భావం కలిగించగలిగితే వీటితో ఎదిగిన పిల్లాడు ప్రపంచానికి ప్రమాదకారి కాడు. ఇలాంటి గుణాలు నేర్పాలి. కనుక జీవితం ఎలా ఉండాలి, రాజ్యపాలనకు ముందే ఇంత వైరాగ్యం పొంది రాజ్యాన్ని చేపట్టాడు ఇతను. చూడండి ఇక్కడ. అందుకే ప్రజాపాలయ, చక్కగా ప్రజల్ని పాలించు, నీ రాజ్యం అకంటకమవుతుంది. అంటే నీ రాజ్యంలో ఎటువంటి విపరీతములు రావు. ఎందువల్ల? భగవత్యా ప్రసాదేన ప్రాప్తం. నీకు ఈ రాజ్యం అమ్మవారి అనుగ్రహం వల్ల లభించింది గనక ఇది నీకు అకంటకం అనగా సుభిక్షంగా ఉంటుంది, నీకే లోపము రాదు. ఎందుకంటే అమ్మ దయతో పొందినవి ఎప్పుడూ దెబ్బతినవు. నీ ప్రయత్నంతో వచ్చినవి కాకుండా అమ్మ అనుగ్రహం వల్ల రావాలి. ఇలాగ ఎప్పుడైతే వివరించి ఆశీర్వదించిందో తల్లి, పట్టాభిషిక్తుడిని చేశారు సుదర్శనుడికి. పట్టాభిషిక్తుడైన మరుక్షణం ఇతను చేసిన ప్రయత్నం ఏమిటి అంటే మంత్రుల్ని, సేనాపతుల్ని అందరినీ చేరదీసి అమ్మవారికి అద్భుతమైన ఆలయ నిర్మాణం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. అయోధ్యానగరంలో అమ్మవారికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. దానికి సుముహూర్తంలో అమ్మవారిని ప్రతిష్ఠ చేశాడు. దానికి సింహాసనం తథా హైమంకారయత్వ, బంగారు సింహాసనాన్ని తయారు చేసి దానిపై అమ్మవారిని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి నిరంతరం ఆ తల్లిని శాస్త్ర విధులతో ఆరాధన చేస్తున్నాడు. అయోధ్యను రక్షిస్తూ అమ్మ ఉన్నదక్కడ. ఈ విధంగా దుర్గాదేవి అతడి చేత ఆరాధింపబడి ప్రతిష్ఠితురాలైంది. అటు కాశీనగరంలో సుబాహు కూడా ఆ విధంగా అమ్మవారు ఆరాధన చేస్తూ ఉన్నాడని ఈ కథని పరిసమాప్తి చేస్తూ ఉండగా వ్యాసుడితో జనమేజయుడు అంటున్నాడు, అమ్మవారి పూజ గురించి ప్రస్తావన చేశారు విందాక. పైగా అమ్మవారే తన పూజ గురించి చెప్పారని, నాకు ఆ పూజా విధానం సంపూర్ణంగా తెలుసుకోవాలన్నది, దాన్ని చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు వివరిస్తున్నారు ఇక్కడ నవరాత్ర పూజా విధానం. పైగా దాని ఫలమేమిటి ఇత్యాదులని అడిగితే, శృణురాజ ప్రవక్ష్యామి నవరాత్ర వ్రతం శుభం, శరత్కాలే విశేషేణ కర్తవ్యం విధిపూర్వకం. ఇది శరత్కాలంలో చేయాలి. అదేవిధంగా వసంతేచ ప్రకర్తవ్యం తథైవ ప్రేమపూర్వకం. ఈ 2 రాత్ర పూజలు కూడా చేయాలి. పైగా ఈ 2 ఋతువులకి మరొకటి పేరు ఉన్నది, ద్వావృతు యమదంష్ట్రాక్షౌ. వీటికి యమదంష్ట్రికలు అని పేరు అన్నాడు. ఎందుకంటే ఈ ఋతువులలో చిత్రం ఏంటంటే ప్రాణులకు చాలా సంకట పరిస్థితులు ఏర్పడతాయి 2 ఋతువుల్లో. అందుకే వీడి యమదంష్టికలు. ఇక్కడ రోగభయం, మృత్యుభయం ఈ ఋతువుల్లో వాతావరణ మార్పుల వల్ల ఎక్కువ కలుగుతాయి. అందుకే ఈ ఋతువుల్లో ఆరాధన చేయగలిగితే ఆ సంవత్సరం అంతా వాడి క్షేమంగా ఉండడమే కాకుండా పైగా కొద్దిపాటి మంది ఈ ఆరాధన చేస్తే అది ఆ ఊరికి, నగరానికి, దేశానికి కూడా క్షేమం. అది తెలుసుకోవాల్సింది. అందుకు అప్పుడు వచ్చినటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఎటువంటి ప్రమాదములు కలగకుండా ఉండేందుకు గాను ఈ 2 మాసములు ఆరాధన చేయాలి. మరొక విశేషం ఏంటంటే ఈ 2 మాసములు కూడా సంవత్సరానికి ఆరంభాలేట. 2 ఆరంభాలు ఎక్కడుంటాయి? కానీ 2 ఆరంభాలే. ఎందుకంటే అశ్విని నక్షత్రంతో కూడినటువంటి మాసం కదా ఆశ్వయుజం. అశ్విని నక్షత్రంలో పూర్ణిమ వస్తే ఆశ్వయుజం. అశ్విని నక్షత్రం నక్షత్రాల్లో మొదటిది. అందుకు మొట్టమొదటి నక్షత్రాలతో లెక్క కడితే నక్షత్రరీత్యా ఇది ప్రథమ సంవత్సరం. అందుకే వేదం కూడా
సంవత్సరాలు లెక్క కట్టేటప్పుడు షరత్తులతో కట్టింది. పశ్యేమ శరదశతం, జీవేమ శరదశతం, నందామ శరదశతం అని 100 షరత్తులు అన్నది. అంటే 100 వసంతాలు అనలే, 100 షరత్తులు అంది వేదం. అంటే షరత్తుతో కూడా సంవత్సర గణన చేయడం అనేటువంటిది మనకు కనబడుతున్నది. అంతేకాదు వేదమునందు శరత్కాలంలో చేయవలసిన యజ్ఞములు చెప్పారు. ఆశ్వయుజ మాసం నవరాత్రుల యజ్ఞములు, ఆ యజ్ఞములే మనకి నవరాత్రి పూజా విధానంగా కూడా పురాణముల యందు వచ్చినది. కనుక యజ్ఞయాగాల్లో చెప్పబడే వైదిక విధానాలే తర్వాత పురాణాల్లో పూజా విధానాలుగా వచ్చాయి. రెండింటికి ఏం భేదం లేదు. అయితే అవి చాలా క్లిష్టము, ఇవి వాటికంటే సులభం. ఇవి సులభం అని నేను అనలేదు. కొందరికి పాప నవరాత్రి పూజలు వస్తే ముందే అమ్మో పూజలన్నీ చేయాలని భయపడిపోయే వాళ్ళు ఉంటారు. కానీ అందుకే ప్రేమపూర్వకం పూజ ఎప్పుడు ప్రేమగానే చేయాలండి. అంటే తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది ఏం చేయకూడదు. ఇంటికి వచ్చిన వ్యక్తికి భోజనం కూడా పెట్టాల్సి వచ్చిందని పెడితేనే వాడికి నచ్చదు. అలాగే అమ్మవారికి కూడా ప్రేమగా ప్రీతిగా చేయాలి ఈ నవరాత్రులు, అది వివరిస్తున్నాడు. కనుక శరత్కాలం ఎందుకు చేస్తున్నామని తెలిసింది కదా. అలాగే వసంత ఋతువు, ఋతువుల ప్రకారంగా మనం పరిశీలిస్తే సంవత్సరానికి ఆరంభం వసంతం కదా. ఎందుకు ఇది ఆరంభం అంటే ప్రకృతిలో ఆరంభం కనబడుతుంది. వసంతంలోనే చిగురింతతో మొదలై రాలిపోవడంతో పూర్తయిపోవడం ఋతుచక్రాన్ని ఒక సంవత్సరంగా లెక్క కట్టిన భారతీయ మహర్షుల ఔచిత్యానికి నమస్కారం చేసుకోండి. మరొక విశేషం ఏంటంటే ఈ వసంత నవమికి శుద్ధ నవమికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే జగదంబ పార్వతీదేవిగా అవతరించింది ఆ రోజున, అది విశేషం. చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు ఆ పార్వతీదేవి హోత్పర్వతరాజపుత్రికగా ఆవిర్భవించింది. అది శారీరకమైన ఉపాధి కాదు, అది దివ్యోపాధి. ఆ విధంగా వచ్చింది. సరిగ్గా అదేటటువంటి తిథిలోనే రామ, శ్రీరామో, లలితాంబిక అని రామచంద్రమూర్తి కూడా అదేవిధంగా ఆవిర్భవించాడు కదా మనకి. అందుకే మనం ఏ పేరుతో చేస్తున్నప్పటికీ వేదం చెప్పినటువంటి ఆ పద్ధతులు ఎలా ఉన్నాయో చూడండి. పైగా అమ్మవారు ఆ నవమి ఎంచుకోవడంలో ఉన్న ఔచిత్యం కూడా మనం భావించుకోవాలి. అందుకే వసంత నవరాత్రులు, శరన్నవరాత్రుల యొక్క ప్రత్యేకతని ఇక్కడ అమ్మ రెండింటినీ ప్రస్తావిస్తూ చెప్తున్నటువంటి మాట ఇది. పైగా ఇది ఎలా చేయాలంటే చైత్రే అశ్వినే శుభే మాసే, చైత్రమాసంలోనూ ఆశ్వయుజ మాసంలో కూడా ఆ పాడ్యమి రావడానికి ముందు రోజు అమావాస్య నాడే అమావాస్యాంచ సంప్రాప్య సంభారం కల్పయేత్ శుభం, ముందు పూజా సామగ్రిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ రోజున అమావాస్య నుంచే దీక్ష ప్రారంభించుకోవాలట. ఎలాగంటే హవిష్యంచాసనం కార్యం ఏకభుక్తంతు తద్దినే, హవిష్యుతైనా భుజించాలి లేదా ఏకభుక్తమైనా చేయాలి అమావాస్య నాడు. ఇంకా మరో రోజు పూజకై మండప నిర్మాణం అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా మరో రోజు నదీ నదముల్లో కానీ వాపి కూప తటాకాల్లో కానీ లేదా గృహమందు కానీ ప్రాతస్నానం చేసి విప్రుల్ని పిలిపించి దక్షిణలిచ్చి దేవీ భాగవతాది గ్రంథముల పారాయణలకే నియమించి, ఎందుకంటే అన్నీ ఒక్కడు చేయలేడు, అమ్మవారి ఆరాధన ఎన్నో విధాలుగా జరగాలి. అందుకు తాను యజమానిగా ఉంటూ విప్రుల్ని వరణం చేయాలి. తను ఎంత శక్తి కొలది ఎంతమంది విప్రుల్ని వరణం చేసి అమ్మవారి ఆరాధనకి నియోగించితే అంత శ్రేష్టం. హోమానికి, పూజకి, పారాయణలకి అలా నియోగించి తాను దీక్షితుడై అమ్మవారిని ప్రార్థించాలి.